అలాగైతే ఆరాధన చేయడానికి నీ సమయాన్ని త్యాగం చేసుకున్నావా? ఆదివారము 10 గంటల ఆరాధన అంటే ఎన్ని గంటలకు వచ్చినావు? 3 పాటల ద్వారా దేవుణ్ణి సగభాగము మన హృదయాన్ని దేవుడు పాటల ద్వారా ఆరాధన కొరకే సమకూరుస్తారు. ఎందుకు? 4, 5, 3 పాటలు పాడతారు ఆరాధన కంటే ముందు. ఎందుకు? ఈ పాటల ద్వారా మన హృదయాన్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే సగభాగం మన హృదయం ఆరాధనతో నింపబడాలి. అందుకే పాటలు పాడేది. ఏదో సమయం ఉందని రావాలని పాటలు పాడేది కాదు. ఎందుకు పాటలు పాడతారంటే పాటల ద్వారా మన హృదయాన్ని ఆరాధనతో సిద్ధపరచుకోవాలా. రిమైనింగ్ మిగిలిన పార్ట్ ఆరాధన వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఈ 2 కలిపి దేవుడిని ఆరాధన చేయడం. అలాగైతే త్యాగం ఉందా? పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుత్థాన దినములో దేవుడిని ఆరాధన చేయడానికి పరుగులు తీసినావా? ముందుగా వచ్చినావా? నీ ఆఫీసుకు 10 నిమిషాలు ముందు పోయినావు, అవునా కాదా? ట్రైన్ ఎక్కడానికి అరగంట ముందు పోయినావు, బస్సు ఎక్కడానికి పావు గంట ముందు పోయినావు, స్కూలుకు 10 నిమిషాలు ముందు పోయినావు, దేవుని మందిరానికి అరగంట ఆలస్యం. వాళ్ళకేం పని ఉండదు, ముచ్చటగా 3 పాటలు పాడతారు. నువ్వు 10 కాదు 11కు పోయినా నీ సీట్ అట్లే ఉంటుంది. కొన్ని మందిరాలలో ఆయన రాకపోతే ఆ సీట్ అట్లే ఉంటుంది. ఏమైనా